పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. 1 2 3 అందరం చప్పట్లు కొడుతూ సంతోషముగా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున్న సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధించు నిన్నే లోకరక్షకుడా ఆనందించు నీలో జీవితాంతము జగమా ఆరాధించు నిన్నే లోకరక్షకుడా ఆనందించు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎంత తుది వరకు నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నన్ను నడిపే నూతనమైన జీవమార్గము పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నన్ను నడిపే నూతనమైన జీవమార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. చెప్పవచ్చు నా ముందు నీవుంటే భయమే లేదయ్యా పక్కటి చేతుల పక్కటి అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే చెప్పమా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా అంతే చాలయ్యా నీవే చాలయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా, నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. గ్లోరిఫై జీసస్ నేమ్. చేతులు ఉన్న వారు గట్టిగా చప్పట్లు కొడదామా? ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు బలముగా పరీక్షపోతా ఉన్నాడు. ఈ రాత్రి వేళ వచ్చే వాళ్ళ వెళ్ళబోవు, కానీ ఈ రాత్రి నీ జీవితంలో ఒక గొప్ప కార్యము చూడబోతా ఉన్నావు. ఇదిగో సంఖ్యలతో వచ్చావేమో, బంధించబడి ఉంటున్నావేమో, ఇదిగో ఆర్థిక సమస్యల చేత కొట్టబడతా ఉన్నావేమో, కుటుంబ పరిస్థితుల చేత కొట్టబడతా ఉన్నావేమో. ఈ రాత్రి దేవుడు నీకు విడుదల రాత్రి, ఈ రాత్రి దేవుడిని విడిపించే రాత్రి, ఈ రాత్రి ఉత్తరించబడే రాత్రి, ఈ రాత్రి కుటుంబం కట్టబడే రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఉన్నాము. అవునంటారా కాదంటారా? పలకరేంటండి బాబు. రాత్రి ఆయన ఎన్ని రకాలు చెప్పాడు. అబ్బా, ఇది భలే గుర్తుంది కదా మనకి. వాక్యం ఏం చెప్పాడో గుర్తుండదు, కానీ ఆ 4 గుర్తుంటాయి. ఆ 4 రకాల ప్రజలు ఎలాంటి వారంట? మొదటి రకం ఏంటి చెప్పండి? వీళ్ళు ఏం చేస్తారా ఎత్తి చూద్దామని వచ్చేవారు. రెండవది టైం పాస్. వాళ్ళు ఏం చేస్తారా, వాళ్ళు ఏం కొడతారా, వాళ్ళు ఎలా వాడతారా చూద్దామని వచ్చేవారు. రెండో రకం. మూడో రకం ఏంటి? ఏం పెడతారా, ఏం తిందామా అని వచ్చేవారు. మూడో రకం. మరి 4వ రకం దేవుని కోసం ఆశతో వచ్చేవారు. మీరందరూ కూడా దేవుని కోసం ఆశతో వచ్చి ఉన్నారని నమ్ముతున్నాను. ఇది నాన్న ఖచ్చితంగా మీరు కృపను పొందుకొని వెళ్తారు. చూడండి, నేను ఆయన పాస్టర్ గారు 4 రకాలు ఉంటారంటే నాకు వెంటనే శక్తిని నమ్మితే చాలు, నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. చివరి పాట పాడుకొని మనం ఆరాధనలోనికి వెళ్దాం. మరి ఇందాక ఒక విషయం చెప్తా ఉంటే కదా, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ జీసస్, ప్రైజ్ జీసస్, బ్లూ, ప్రైజ్ జీసస్. ఇందాక ఒక మాట చెప్తా ఉంటే కదా, మరి ఆయన ఆ 4 మాటలు చెప్పేటప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. మరి దేవుని పని విషయంలో, దేవుని కార్యక్రమం విషయంలో, మందిరం ఏదైనా చేయాలన్న విషయంలో దాంట్లో కూడా 4 రకాలు ఉన్నారు. దాంట్లో కూడా 4 రకాలు ఉన్నారు. పనంతా అయిపోయిన తర్వాత వచ్చి భలే చేశారు, అది అక్కడ ఉండింటే బాగుండు, ఇది ఇక్కడ ఉండింటే బాగుండు అని సలహాలు ఇచ్చేవాళ్ళు. రెండవది, పనంతా అయిపోయిన తర్వాత వచ్చి లాస్ట్లో ఇదంతా మేమే చేసాం, ఇదంతా మా సంఘమే చేసిందని చెప్పుకునే రకం. మూడవ రకము, పని చేయరు, చేసే వాళ్ళని చేయనీరు. ఇది మూడో రకం. పని చేయనీరు, చేసే వాళ్ళని చేయనీరు. వాళ్ళు ముందుకు రారు, వచ్చిన వాళ్ళని ముందుకు రానిరు. 4వ రకం ఏంటంటే గొప్పలకు పోరు. ఎవరు చూసినా చూడకపోయినా, నా పేరు వచ్చినా రాకపోయినా, పాస్టర్ గారు మా గురించి చెప్పినా చెప్పకపోయినా, ప్రభునందు మా ప్రయాస వ్యర్థము కాదు అని కష్టపడే వాళ్ళు 4వ రకం. మీరందరూ కూడా దేవుని సన్నిధానంలో 4వ రకంలో ఉండండి. దేవుని కోసం పని చేయండి. ఏది చేసినా కూడా మనుషులకు కనపడవాలని కాదు, కానీ దేవునికి కనపడవాలని ప్రయాసపడండి. నేనేమైనానో నీ కృపయే అనే పాట పాడుకొని దేవుని నామాన్ని స్తుతిద్దాం. మనం అందరం ఆరాధనలోకి వెళ్దాం.
సౌండ్ పెంచమంటే ట్రాక్ సౌండ్ పెంచండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అయ్యా మమ్మల్ని అర్హత లేకున్నా కూడా ప్రేమించావయ్యా, అందుని బట్టి మీకు స్తోత్రాలు. అందరం కూడా చప్పట్లు కొడుతూ అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే చెప్పలు పడదామా? కృపయే నేనేమయున్నానో నీ కృపయ. అవునయ్యా కృపయే, కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అయ్యా లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకు హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరిచావయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పార్టీ వాడను, ఇది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావయ్యా, అందుని బట్టి మీకు స్తోత్రాలంటూ అందరము కూడా చెప్తామా? లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఎంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. అందరూ చెప్దామా? కృపయే, కృపయే నేనేమయున్నానో. అవునయ్యా నేను ఏమైనానో నీ కృప మాత్రమేనయ్యా. అందరు చెప్దామా? కృపయే, మన చెప్దామా? కృపయే, నేనేమయున్నానో నీ కృపయే. శ్రమలు శోధనలు మమ్మల్ని ఆవరించగా, అజ్ఞానముచ్చే నేను హీనమవ్వగా, మరణపు కొరల చుట్టూ చెరగని కృపతో బ్రతికించావయ్యా, అందుని బట్టి మీకు స్తోత్రాలు. శ్రమలు శోధనలు నన్ను ఆవరింపగా,
అజ్ఞానము చేనే నమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బతికించితివే శ్రమలు శోధనలు నన్నావరించగా అజ్ఞానము చేనే నమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బతికించితివే ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా ఎంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే 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 నేనేమై ఉన్నానో నీ కృపయే చదమా కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే 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 నేనేమై ఉన్నానో నీ కృపయే 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 నీ బ్రతికి ఉన్నానంటే కృపయే చదవమ్మా మరోసారి కృపయే నేనేమై ఉన్నానో చదవమ్మా అందరము కృపయే అందరం లేచి నిలబడదామా అందరం లేచి నిలబడదామా అందరం చెప్పమ్మా కళ్ళు మూసుకొని కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే 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 నీ బతికి ఉన్నానంటే మరోసారి కృపయే అయ్యా ఈ దినాన మేమేమై ఉన్నామో నీ కృపను బట్టి అయి ఉన్నాము ప్రవ్వా అందుని బట్టి మీకు స్తోత్రాలు అలాగే లేచి నిలబడి మరి మన మధ్యలో నుంచి ఏలూరు ప్రాంతం నుంచి వచ్చిన దైవ సేవకుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం బిగ్గరగా చప్పట్లు కొడుతూ అందరము కూడా మరి రాత్రికాల సమయములో ఈ రాత్రికాల సమయములో మరి దేవాది దేవుడు మన మధ్యలో ఈ రాత్రికాల సమయములో అద్భుత రీతిలో ఆశ్చర్యకర రీతిలో కార్యము చేయబోతా ఉన్నాడు. నేను నమ్ముతా ఉన్నాను ఈ ఆరాధనలోనే అనేక మంది స్వస్థత పొందుకుంటా ఉన్నారు. ఈ ఆరాధనలోనే అనేకులు సమృద్ధిలోనికి వెళ్ళబోతా ఉన్నారు. ఈ ఆరాధనలోనే అనేకులు బంధకాల నుంచి విడిపించబడతా ఉన్నారు. ఈ ఆరాధనలోనే అపవిత్ర దురాత్మ దుష్ట శక్తుల నుంచి విడుదల పొందబోతా ఉన్నారు. ఈ ఆరాధనలోనే దేనికైతే మీరు బానిసలైపోయించున్నారో దాని నుంచి విడుదల పొందబోతా ఉన్నారు. గట్టిగా నమ్మిన వారు బిగ్గరగా చప్పట్లు కొడదామా. ఈ ఆరాధనలోనే దేవుడు నూతన కార్యములు జరిగించబోతా ఉన్నాడు. ఈ ఆరాధనలోనే బంధకాలు విడుదల కాబోతా ఉన్నాయి. ఈ ఆరాధనలోనే దేవుడు మిమ్మల్ని దర్శించబోతా ఉన్నాడు. ఈ ఆరాధనలోనే ఆయన శక్తి మిమ్మల్ని చాకబోతా ఉన్నది.
ఓ రకాటా తాలా రాబా రికింది అలా రామా సకొందోలో రోమో రికింది అలా రాబా షికింది అలా రామా ఓ షియాందాల రాబా రకాటా తాలా రాబా. అన్య భాషల చేత అభిషేకించబడిన వారు అన్య భాషల్లో మాట్లాడండి. అన్య భాషల చేత అభిషేకించబడిన వారు ఇదిగో మీరు ఆరాధిస్తుండగా ఆయన మహిమ నేను మీ మీదకి దిగిరావడం చూస్తా ఉన్నాను. ఆయన శక్తి మీ మీదకి దిగిరావడం నేను చూస్తా ఉన్నాను. ఇదిగో కొంతమంది బంధకాల్లో వచ్చారు, ఆ బంధకాలు తెగిపోవడం నేను చూస్తా ఉన్నాను. ఇదిగో మీరు ఆరాధిస్తుండగా దూతల సంచారం నేను ఇక్కడ చూస్తా ఉన్నాను. ఓ రాకాట తాలారాబా సికింది అలారాబా రాకోతోలోరోమో దూతలు సంచరిస్తా ఉన్నాయి. ఇదిగో ఆయన శక్తి మీ మీదకి దిగి వస్తా ఉన్నది. పరిశుద్ధాత్మ పావురము మన మధ్యలో సంచరిస్తా ఉన్నది. బిగ్గరగా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానించుకుందాం ఈ స్థలములోనికి. ఈ స్థలములో ఎవరు ఉన్నా కూడా ఇక్కడ శక్తి కార్యాలు జరగవు, కానీ కేవలము పరిశుద్ధాత్మ ద్వారానే కార్యాలు జరుగుతాయి. ఈ స్థలములో సేవకుడు ఉండడము ద్వారా మహిమ రాదు, సంఘ పెద్దలు ఉండడము ద్వారా మహిమ రాదు, ఇన్స్ట్రుమెంట్స్ ప్లేయర్స్ ఉండడము ద్వారా మహిమ రాదు, కోయర్ టీమ్ ఉండడము ద్వారా మహిమ రాదు, కానీ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉండడము ద్వారా నీవు నేను మహిమపరచబడతాం, నీవు నేను విడిపించబడతాము, నీవు నేను స్వస్థపరచబడతాము, నీవు నేను బంధకాల నుంచి విడిపించబడతాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఆరాధించు, హృదయలోతులో నుంచి ఆరాధించమ్మా. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా, యేసయ్యా నీకు వందనాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవా మేమేమై ఉన్నామో ఈరోజు మా శక్తి వలన కాదయ్యా, ఈరోజు మా బలము వల్ల కాదయ్యా, ఈరోజు నా వలన కాదయ్యా, కేవలము నీ వలనే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందరు చెప్దామా? యేసయ్యా నీకు వందనాలయ్యా, యేసయ్యా నీకు వందనాలయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఈరోజు ఇదే నాన్న ఇలా నువ్వు నిలబడుకొని ఉన్నావంటే, ఈరోజు ఇది నాన్న నువ్వు ఇలా ఆరాధించగలుగుతున్నావంటే, ఈరోజు నువ్వు చూడగలుగుతున్నావంటే అది కేవలమైన కృప మాత్రమే. ఆయన కృప మాత్రమే. నీ కృప మాత్రమేనయ్యా. నిన్నే ప్రేమిస్తానయ్యా, నీతోనే ఉంటానయ్యా, నీ సన్నిధానములో మోకరిస్తానయ్యా. నువ్వు లేకుండా నా జీవితము అదోగతయ్యా, నువ్వు లేకపోతే నా బ్రతుకు లేదయ్యా, నువ్వు లేకపోతే నేను ఇలా ఉండేవాడిని కాదయ్యా. సహోదరి సహోదరుడా, ఇది నాన్న నీకున్న డబ్బు, నీకున్న బలము, నీకున్న జనాంగము, నీకున్న గృహము, నీకుంటున్న బట్ట, నువ్వు కట్టుకున్న గుడ్డ, నువ్వు తింటున్న కూడు, సమస్తము ఆయన ద్వారా కలిగినవి. ఆయన లేకుండా మనము లేమమ్మా, ఆయన లేకుండా మనము లేమయ్యా. ఆయన నీ నా జీవితంలో లేకపోతే మనం ఇలా ఉండేవాళ్ళం కాదు. ఇది నాన్న ఇలా మీరున్నారంటే, ఇది నాన్న మేము ఇలా ఉన్నామంటే అది కేవలమైన కృప. దేవా నీ కృపను బట్టి మీకు వందనాలయ్యా, నీ కృపకు వందనాలయ్యా, నీ కృపకు వందనాలయ్యా, నీ కృపకు వందనాలయ్యా. చెప్దామా? నీ కృపకు వందనాలయ్యా. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి వాక్యానికై. అయ్యా ఈరోజు సేవకుని ద్వారా మాతో ఏం మాట్లాడబోతున్నావు, మా జీవితాలకు ఏ మార్పు తీసుకురాబోతున్నావు. ఇదిగో ఇక్కడ ఎంతో శ్రమతో కూడిన ఈ శక్తివంతమైన అసాధారణ సభలో ఎవరో మహిమపరచడానికి పెట్టినవి కాదు, కానీ మీ జీవితాలు సరిచేయబడ్డానికి,
మీ కుటుంబాలు మారడానికి, మీ పరిస్థితులు మార్చబడ్డానికి. ఇది ఒప్పుకుందాం. ఆరాధనా ఆరాధనా జపమా ఆరాధనా అయ్యా ఆరాధనా అందరూ ఊరవలతో వచ్చి ఆరాధనా ఆరాధనా రెండు చేతులు పైకెత్తి ఆరాధనా 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 నా ప్రియుడు యేసునకే, నా ప్రియుడు యేసునకే. అయ్యా నీకే ఆరాధనయ్యా, నీకే ఆరాధన, నీకే మా స్తుతి ఆరాధన. మా ప్రాణాత్మ దేహములతో మమ్మలను మీకు అర్పించుకుంటున్నామయ్యా. హల్లెలూయా స్లోగా పడదాం అందరం ముందే గొంతులో నుంచి. అందరూ చెప్తామా హృదయలోకంలో నుంచి. రెండు చేతుల ఆకాశంలో పెట్టి నువ్వు పాట పాడుతున్న సమయంలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరి తాకడం నేను చూస్తా ఉన్నాను. ఆయన మహిమ మీ మీద ఉండడం నేను చూస్తా ఉన్నాను. రోగులు స్వస్థపరచబడడం నేను చూస్తా ఉన్నాను. బద్ధకాలు విడిపోవడం నేను చూస్తా ఉన్నాను.
బలమంతా నీవేనయా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా లోతుల్లో నుంచి నా బలమంతా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా 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 థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీసస్ అయ్యా మా బలమంతా నీవే మా దుర్గము నీవే మా ఆశ్రయము నీవే మా కోట నీవే మేము నమ్ముకొని మా దేవుడు నీవే ఈ రాత్రికాల సమయములో ఎవరైతే నా జీవితంలో అద్భుతము జరగాలని ఆశ కలిగి వచ్చారో ఈ దినాన వారు ఒట్టి చేతులతో వెళ్ళరు, కానీ అద్భుతాన్ని చేత పట్టుకొని వెళ్ళబోతున్నారు. చేతులున్న వారు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడతా. ఈ దినాన ఆశ కలిగి ఎవరైతే వచ్చారో నిరాశతో వెళ్ళరు, కానీ గొప్ప ఆశ్రయము పొందుకొని వెళ్ళబోతా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు ఎవరైతే నిరాశ నిస్పృహలో వచ్చారో వారు గొప్ప ఆశ్రయము పొందుకొని వెళ్ళబోతా ఉన్నారు. ఈరోజు ఎవరైతే ఏడుస్తూ ఈ ప్రాంతానికి వచ్చారో సంతోషముగా గంతులు వేస్తూ వెళ్ళబోతా ఉన్నారా? పైకెత్తి చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడుతున్నామా? ఓ రా రాబా. మీరు చప్పట్లు కొడుతున్న సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మన మధ్యలో పని చేయబోతా ఉన్నాడు. చప్పట్లు కొడుతుండగా పరిశుద్ధ ఆత్మదేవుడు మీ మధ్యలో బలముగా సంచరించబోతా ఉన్నాడు. ఇదిగో ఆయన ఎవరిని దాటిపోయేవాడు కాదు, కానీ అందరిని మాట్లాడించే దేవుడు, అందరిని పలకరించే దేవుడు, అందరిని ముట్టే దేవుడు, అందరిని దాకే దేవుడు, అందరిని స్వచ్ఛపరిచే దేవుడు. గ్లోరీ 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 గ్లోరీ. కృప కలుగును గాక, 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 కృప కలుగును గాక. ఈ రోజు వచ్చిన మీరందరూ కృపను పొందుకొని వెళ్ళబోతా ఉన్నారు. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. అందరూ చెప్తాము కృప కలుగును గాక, కృప కలుగును గాక. మీరు చెప్తున్నప్పుడు కృపను పొందుకుంటూ ఉన్నారు, మీరు చెప్తున్నప్పుడు కృపను పొందుకుంటా ఉన్నారు. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నడవలేని స్థితిలో వచ్చిన వారు నడవబోతా ఉన్నారు, వినలేని స్థితిలో వచ్చిన వారు వినబోతా ఉన్నారు, చూడలేని స్థితిలో వచ్చిన వారు చూడబోతా ఉన్నారు, మాట్లాడలేని స్థితిలో వచ్చిన వారు మాట్లాడబోతా ఉన్నారు. ఈ రాత్రి
శక్తివంతమైన అసాధారణ సభ నీ కోసమే, నీ కుటుంబం కోసమే, నీ జీవితం మార్చబడడం కోసమే. శక్తివంతమైన అసాధారణ సభలో శక్తివంతమైన కార్యాలు మీరు చూడబోతా ఉన్నారు, అద్భుతాలు మీరు చూడబోతా ఉన్నారు, ఆశ్చర్యకార్యాలు మీరు చూడబోతా ఉన్నారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవానికి వందనాలయ్యా, దేవానికి స్తోత్రాలయ్యా, దేవానికి స్తోత్రాలు ప్రభువా. ఈ రోజును గొప్ప కార్యము జరిగించబోతున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నామయ్యా. మేము చేసిన ఈ స్తుతి ఆరాధన ధూపము వలె మీ సన్నిధానమునకు, స్తుతి నైవేద్యము వలె నీ సింహాసనమునకు చేరిందని మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. మా స్తుతి ఆరాధన మీరు ఆలకించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాం.